హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జనవరి 7th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి, హిందూ, డౌన్ టు ఎర్త్. సో ఫస్ట్ మనకి ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నదండి. సో మనం డిస్కస్ చేసినాం ఎకనామీ ఫుల్ కోర్సులో వ్యవసాయం అని చెప్పేసి ఉందండి. ఆ వ్యవసాయం లోపల కొన్ని ఇన్పుట్స్ అవసరమవుతాయి. అందులో వెరీ ఫేమస్ ఇన్పుట్ మనకి ఫెర్టిలైజర్, అంటే ఎరువులు అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఎరువుల సబ్సిడీ అని చెప్పేసి మనకు ఉంది కదా, అటువంటి స్కీమ్లో అప్డేట్ వచ్చింది. స్కీమ్ పేరు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అని చెప్పేసి 2010లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఇట్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. 100% సబ్సిడీ కేంద్రమే ఇస్తుంది. సో ఈ స్కీమ్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే 2025 అండ్ 26 ఈ రబీ సీజన్ గాను ఈ స్కీమ్ అయితే అమల్లో ఉంటుందట. కొన్ని కోట్లని ఆమోదించింది ఎరువుల సబ్సిడీ కోసం అని చెప్పేసి. ఎన్ని కోట్లు మనకి అవసరం లేదు, ఏముందంటే చూసి చెప్పొచ్చు, బట్ అది మ్యాటర్ కాదు. ఇక్కడ మనకి ఈ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి ఇది మ్యాటర్. మనకి ఎవ్రీ ఇయర్ 2 సార్లు వార్తల్లో వస్తుంది. ఖరీఫ్ సీజన్లో వస్తుంది, రబీ సీజన్లో వస్తుంది. ఇప్పుడు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఫస్ట్ మనకి జిఎస్ కొంచెం ఐడియా ఉన్నది కదా, వ్యవసాయం పాఠంలో డిస్కస్ చేసి ఉన్నాం. ఏంటి ఇది? ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, సబ్సిడీ ఆధారిత స్కీమ్ అండి. పోషక ఆధారిత సబ్సిడీ అని చెప్పేసి పిలుస్తాం. న్యూట్రియంట్ బేస్డ్ అంటే పోషక ఆధారిత సబ్సిడీ అంటే ఇక్కడ నువ్వు ఎరువులో కలపబడ్డ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాల ఆధారంగా సబ్సిడీ అందిస్తాం. అదేంది? నత్రజని కావచ్చు, మనకి ఫాస్ఫరస్ కావచ్చు, పొటాష్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? కిలో నత్రజనికి ఎంత సబ్సిడీ ఇస్తామని చెప్పేసి, కిలో ఫాస్ఫరస్కి ఎంత ఇస్తాము, కిలో పొటాష్కి ఎంత ఇస్తాము, కిలో సల్ఫర్కి ఎంత ఇస్తాము, అట్లా అంటే ఈ పోషకాల ఆధారంగా ఆ ఎరువుకి మనం సబ్సిడీ అందిస్తాం. ఇది ఎరువు ఎన్ని కిలోలు ఉన్నది, ఎరువు యొక్క బ్రాండ్ అట్లా చూడరు. కంప్లీట్గా నత్రజనికి కిలోకి ఎంత సబ్సిడీ ఇస్తున్నామో ఆ ఎరువులో ఎంత నత్రజని ఉంది, ఫాస్ఫరస్కి కిలోకి ఎంత ఇస్తున్నాం సబ్సిడీ, ఆ ఎరువులో ఆ ఫాస్ఫరస్ ఎంత ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? పోషకాల ఆధారిత సబ్సిడీగా పిలుస్తున్నాం. ఇది బ్రాండ్ బట్టి ఉండదు, పోషకాల బట్టి ఉంటుంది. ఏ పోషకాల బట్టి ఆ పోషకానికి సబ్సిడీ ఇస్తుంది. అంతేగాని ఇది ఫేమస్ బ్రాండు, ఫేమస్ ఎరువు కంపెనీ అని చెప్పేసి ధర ఎక్కువ, ఇది ఫేమస్ బ్రాండ్ కాదని చెప్పేసి ధర తక్కువ, అలాంటి స్కీమ్ కాదు. దీన్ని 2010లో తీసుకొచ్చినాం మనం. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. కంప్లీట్గా 100% సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దీని కింద ఇంతకుముందు 22 ఎరువులు మనకి కవర్ అయినాయి. ఇప్పుడు దీన్ని పెంచుకున్నామండి. ఇది ఖరీఫ్ సీజన్లో ఒక 3 పెరిగినాయి, 25 అయినాయి. రబీ సీజన్లో మళ్ళొక 3 పెరిగినాయి, మొత్తం 28 అండి. ఇది మనం దీన్ని మన ఎకనామీ ఫుల్ కోర్స్ నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి. నేను 25 అప్డేట్స్ అని చెప్పేసి ఒక క్లాస్ చేస్తాను కదా, అక్కడ ఇది కంపల్సరీ యాజ్ అండ్ టుడే అని చెప్పేసి మనం ఏ రోజు క్లాస్ చేస్తే ఆ రోజు వరకు అప్డేట్ చేసి ఇస్తాం. కాబట్టి 28 ఎరువులు అనేవి ఈ స్కీమ్ కింద కవర్ అవుతున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకంలో 24 అని చెప్పేసి ఉంది కదా, అది అప్పుడు తప్పే. వాస్తవంగా 22 ఉండే మనకి పుస్తకం ప్రింట్ అయినప్పుడు. 25 ఖరీఫ్లో వచ్చినాయి, ఇంకొక 3 యాడ్ అయినాయి, ఇంకో +3 కాబట్టి మొత్తం 28 అని చెప్పేసి పిలుస్తాం. ఆ 3 ఏంటి? ఎరువులు అవసరం లేదు మనకి, జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది న్యూట్రియంట్ బేస్డ్ స్కీమ్ అండి. ఇంకోటి, ఈ స్కీమ్ కింద యూరియా సబ్సిడీ మనం తీసుకోం కాబట్టి ఈ స్కీమ్ అనేది యూరియాకి వర్తించదు. వెరీ వెరీ ఫేమస్ యూపీఎస్సీ PYQ అండి. చూడండి, క్వశ్చన్ ఎంత డెప్త్గా వచ్చింది. నెంబర్స్ కాదు ఇక్కడ డెప్త్ అంటే. మనం తప్పు చేయవచ్చు. ఎరువులకి అందించే ఎరువుల సబ్సిడీలో ఒక స్కీము న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అయితే ఇది యూరియాకి వర్తించదు అని చెప్పేసి మనకి ఒక స్టేట్మెంట్ ఉంటే మనము మోస్ట్లీ తప్పే పెడతాం, ఇది చదవకపోయి ఉంటే. ఎందుకు? యూరియా మనం ఎక్కువ ఉపయోగించే ఎరువు కాబట్టి దానికి సబ్సిడీ ఇవ్వమని చెప్పేసి అనిపించి మనం ఎస్ పెడతాము. మరి యూరియాకి ఈ స్కీమ్ వర్తింప చేయము. ఎందుకోసం అని చెప్పేసి అడిగితే 2 కారణాలు ఉన్నాయి. యూరియాకి సపరేట్ సబ్సిడీ స్కీమ్ ఉంది స్పెషల్గా. దాంతోపాటు ఈ ఫాస్ఫరస్ మరియు పొటాషియంల యొక్క
వినియోగాన్ని పెంచేలా ఇది ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మళ్ళీ యూరియా కలిపేస్తే ఎక్కువ మంది యూరియాని కొంటారు, ఇది కొనరని చెప్పేసి ఆ రెండు కారణాలతో మనకి ఇది చేయడం జరిగింది. సో ఇది ఎకనామీలో వచ్చిన అప్డేట్. 28 ఎరువులు అని చెప్పేసి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇప్పుడు ఆమోదించిన కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ 1, 25 నుంచి అమల్లోకి వస్తాయట. 31 మార్చ్ 26 వరకు అమల్లో ఉంటాయట. ఎన్ని కోర్టులు అవసరం లేదు. నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అనేది సో భైరవ్, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. సో భైరవ్ దళం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది, భైరవ్ దళం అని చెప్పేసి. సో ఇవి భైరవ, రుద్రాస్త్ర, సూర్యాస్త్ర ఇవన్నీ పురాణాల పేర్లు మనకి. పినాక అని చెప్పేసి, సో బ్రహ్మాస్త్ర అని చెప్పేసి, భార్గవాస్త్ర అని చెప్పేసి ఇవన్నీ ఆయుధాల పేర్లు అండి. మనం ఒకటి చేయాలి, పురాణాల పేర్లతో డిఫెన్స్ అని చెప్పేసి ఒక చిన్న 5 minutes వీడియో మనం చేసుకోవచ్చు. సో భైరవ్ దళం అని చెప్పేసి చూస్తే ఇది ఏంటి అంటే డ్రోన్ను ఆపరేట్ చేసే ఆధునిక దళం అండి. ఈ వార్ఫేర్ యుద్ధ తంత్రం ఏదైతే ఉందో మనకి మారుతూ ఉంది. ఒకప్పుడు బాణాలు, ఈ బల్లెములు అవి ఉపయోగించుళ్ళు, తుపాకులు, నాటు తుపాకులు, AK-47 మిషన్ గన్స్ అట్లా మనకి అప్డేట్ చేస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడు డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం మనం. సో అటువంటి 1,00,000కు పైగా డ్రోన్ ఆపరేటర్ల దళం పేరు భైరవ్ దళం అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు డ్రోన్ని ఆపరేట్ చేస్తారండి. సో ఇది ప్రజెంట్ అయితే మనకి ప్రదర్శన ఎప్పుడు ఇస్తుంది అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో 15 జనవరిన ఫస్ట్ పబ్లిక్ మనకి చూపిస్తారన్నట్టు అది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి. 15 జనవరి ఎందుకు అంటే అది వెరీ ఫేమస్ డే, ఆర్మీ డే అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఆర్మీ డే లోపల తొలిసారిగా భైరవ్ దళం అని చెప్పేసి ప్రదర్శన ఇవ్వబోతుంది. మనందరం దాన్ని కంపల్సరీ తిలకిద్దాం. సో రైట్, ఇంకోటి ఇది ఎక్కడ జరుగుతుంది ఆర్మీ డే ఈసారి సెలబ్రేషన్ చూస్తే కనుక రాజస్థాన్లో ఉన్న జైపూర్లో కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. ఇఫ్ అవుట్ సైడ్ ఢిల్లీ వచ్చిందంటే ఆ లొకేషన్ని మనం కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో జైపూర్ అని చెప్పేసి పిలుస్తాం. సో జైపూర్ నిర్మాత ఎవరు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఈ డిఎస్సి లాంటి ఎగ్జామ్ లోపల చిన్న చిన్న జీకే బిట్స్ వస్తాయి కదా, సో ఒకసారి మీరు చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ జాగ్రఫీ అండి. ఈ ఇండియా ఈ రైల్వే నెట్వర్క్లో 99.2% ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది, అంటే విద్యుద్దీకరణ పూర్తయింది బ్రాడ్ గేజ్ విషయం లోపల. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ అట విద్యుద్దీకరణ పూర్తయిన లోపల. మనకి రైల్వే మంత్రి చెప్పిండు. అన్ఫార్చునేట్లీ మనకంటే ముందే 100% అనేది స్విట్జర్లాండ్ పూర్తి చేసుకుందండి. సో మరి మనం ఆన్సర్ ఏం పెట్టాలి అంటే యాజ్ పర్ PIB న్యూస్ కావచ్చు లేదా ఎయిర్ న్యూస్ కావచ్చు చూస్తే సో ఇండియా అనేది లార్జెస్ట్ ఎలక్ట్రిఫైడ్ నెట్వర్క్గా పేర్కొంటుంది. సో బట్ స్విట్జర్లాండ్ ఆల్రెడీ 100% అచీవ్మెంట్ అయిన ఓన్లీ కంట్రీ. మన సెకండ్ తీసుకోవచ్చు బట్ ఫస్ట్ అయితే కాదు. రైట్, ఇది జాగ్రఫీ కిందకి వస్తుందండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి UNO అనేది 2026 ఇయర్ని ఏ విధంగా ప్రకటించింది. ఇది TGPSC EBPSC ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ మనకి. 25 ఇయర్ని 24 ఇయర్ని అంతకుముందు అడిగారు కదా, కాబట్టి మనకు అవసరం ఉంటుంది. ఇంకా SI లాంటి ఎగ్జామ్లో అయితే ఇది వెరీ ఫేమస్ జీకే క్వశ్చన్. 26 ఇయర్ని 3 రకాలుగా మనం జరుపుకుంటామండి. ఒకటేమో ఉమెన్ ఫార్మర్, ఇది లాస్ట్ ఇయరే మనం డిస్కస్ చేసినాం, ముందుగానే డిక్లేర్ చేయడం జరిగింది వాళ్ళు. ఉమెన్ ఫార్మర్ అని చెప్పేసి పిలుస్తాం ఒకటి. సెకండ్ది దేనిది వాలంటీర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి సెకండ్. ఇది కొత్తగా వచ్చింది మనకి. సో వాలంటీర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి సెకండ్. అంటే సుస్థిర అభివృద్ధి కోసం కొంతమంది సేవకులు స్వచ్ఛందంగా వస్తారట. సో వాళ్ళని మన డెప్త్కి తెచ్చుకుంటూ ఇయర్ని జరుపుకుంటున్నాం. సో థర్డ్ది అండి, నా తెలుగులో చాలా ఈజీ, ఏం లేదు, ఈ గడ్డి భూములు మరియు పశు పోషకుల ఇయర్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. గడ్డి భూములు మరియు పశు పోషకులు అని చెప్పేసి. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రేంజ్ ల్యాండ్ అని చెప్పేసి ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో తెలుగు వాళ్ళకు కూడా కొన్నిసార్లు అవసరం ఉంటుంది, బట్ ఇదంతా తెలుగులో ఇస్తాడు వాడు. రేంజ్ ల్యాండ్ అండ్ ఇంగ్లీష్లో ఈ పశు పోషకులు అంటే మనకి సో ప్యాస్టోరలిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అది పశు పోషకులు అని చెప్పేసి వస్తుందండి.
సో రేంజ్ ల్యాండ్ అండ్ పాస్టోరలిస్ట్ అని చెప్పేసి ఇది కొత్తగా ప్రకటించింది. ఇదైతే ఉమెన్ ఫార్మర్ ఇయర్ అని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాం. ఇవి రెండు కొత్తగా వచ్చినాయి, వాలంటీర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, ఇంకోటి రేంజ్ ల్యాండ్ అండ్ పాస్టోరలిస్ట్ అని చెప్పేసి పశు పోషకుల ఇయర్గా జరుపుకుంటున్నాం మనం. రైట్. అయితే ఇంకా నిన్న 27 ఇయర్ని కూడా డిక్లేర్ చేసిందండి. 27 ఇయర్ని కూడా ఒకటి సస్టైనబుల్ టూరిజం అని చెప్పేసి ఒకటి ఉంది, సస్టైనబుల్ టూరిజం అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది లీగల్ లిటరసీ అని చెప్పేసి ఉన్నది. సో లీగల్ లిటరసీ అని చెప్పేసి పిలుస్తాం. లీగల్ లిటరసీ అంటే ఈ న్యాయ విద్య మీద అవగాహన తెచ్చుకోవడం మనము. ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థిక అక్షరాస్యత అంటే ఆర్థిక విషయాల్లో అవగాహన తెచ్చుకోవడం మనము. లీగల్ మ్యాటర్స్లో అవగాహన తెచ్చుకోవడం 27 ఇయర్ అండి. ఇప్పుడే అవసరం మనకి, ఈ ఇయర్ కాకపోయినా డిక్లేర్ ఇప్పుడు జరిగింది కాబట్టి. సస్టైనబుల్ టూరిజం ఒకటి, 26 ఇయర్లో మీకు వాలంటీర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటు, ఇదేమో టూరిజం అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 4 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి పేపర్ మొత్తం చూస్తే. రైట్. ఫస్ట్ ఏంటి, న్యూట్రియంట్ బేస్డ్ స్కీమ్కి ఆమోదం వచ్చింది. సో ఆ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో 25 నుంచి 28కి పెంచారు. ఇది ఒకటి మనం అప్డేట్ చేసుకోవాలి నోట్స్ లోపల. సెకండ్ది భైరవ్ దళం అంటే డ్రోన్ ఆపరేటర్ల దళము, 1 లక్షకు పైగా ఆపరేటర్స్ ఉంటారట. తొలి ప్రదర్శన మనకి జైపూర్లో ఆర్మీ డే రోజు కండక్ట్ చేస్తారు. ఇండియా వరల్డ్ లార్జెస్ట్ ఎలక్ట్రిఫైడ్ నెట్వర్క్ అవతరించింది. సో అయినప్పుడు స్విట్జర్లాండ్ 100% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 26 ఇయర్ మనకి ఉమెన్ ఫార్మర్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం, వాలంటీర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం, రేంజ్ ల్యాండ్ అండ్ పాస్టోరలిస్ట్గా అని చెప్పేసి పిలుస్తాం. 27 ఇయర్ని సస్టైనబుల్ టూరిజం అండ్ లీగల్ లిటరసీగా పిలుస్తాం. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్, January 7th. థ్యాంక్ యూ వెరీ మచ్.